హలో అందరికీ. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం అనుకున్నట్లుగానే మార్కెట్స్ ఈరోజు అనేది పెరగడం జరిగింది. ప్లస్ నెక్స్ట్ మన మార్కెటు ఫాలో అయినప్పుడు మంచి స్టాక్స్ పర్చేజ్ చేసి ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా పెరగడం అనేది జరుగుతుందని చెప్పేసి అన్నాను. ఆ విషయాలు మీరు ఈరోజు అంటే హ్మ్. ఈరోజు పెరిగిన మార్కెట్‌లో ఆ విషయాలు మీరు గమనించి ఉంటుంటారు. కాబట్టి నెక్స్ట్ మన మార్కెట్స్ ఎప్పుడో డౌన్ వచ్చినా కూడా నాకు మంచి మీరు వాచ్ చేసుకునే స్టాక్స్ అనేది పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్‌లో గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ రూపీ అనేది ఫాల్ అయింది. దాంతో మన మార్కెట్ కొంచెం కూల్ ఆఫ్ అయింది. దాంతో ఈరోజు పెరగడము ప్లస్ ఎఫ్ఐఎస్ అయితే ఈరోజు సెల్లింగ్‌లోనే ఉన్నారు. ఆ ఒక ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మార్కెట్‌లో అనేది ఇంకా భయాలున్నాయి. అంటే ఇంకా ఎంత పడుతుందనేది. అదాని స్టాక్స్ అనేది ఈరోజు అప్ మూవ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ ఫిబ్రవరిన మనకు బడ్జెట్ ఉంది. బడ్జెట్ ర్యాలీ రాబోతుందా అంటే, బడ్జెట్‌లో వచ్చే న్యూస్‌ని బట్టి మన మార్కెట్స్ నెక్స్ట్ ఫర్దర్‌గా ఎలా ఉండబోతుందనేది మనకు హ్మ్. తెలుస్తుంది. రేపటి మార్కెట్ అనాలిసిస్ ఎలా ఉండబోతుందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఒకసారి పర్సనల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బయింగ్ అండ్ సెల్లింగ్ చేయగలరు. నెక్స్ట్ మన మార్కెట్స్ ఈరోజు వచ్చేసి ఆహ్, ప్లస్‌లోనే క్లోజ్ అయ్యాయి. అంటే మనకు మార్కెట్స్ వచ్చేసి ప్లస్ క్లోజ్ అయ్యాయి కరెక్టే. బట్ నెక్స్ట్ ఏంటి? మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయంటే 2300 సపోర్ట్ ఏమైనా తీసుకుంటుందా? ఈరోజు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి 23,176 ప్లస్ 90 పాయింట్స్‌లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 76,499 169 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 48,729 87 పాయింట్స్ ప్లస్‌లో క్లోజ్ అయింది. ఒకసారి చెక్ చేయండి. మామూలుగా వచ్చేసి మనకు నిఫ్టీ 100 పాయింట్స్ పెరిగితే ఇది 300 పాయింట్స్. మనం నిన్న మాట్లాడుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా హై హైస్ నుంచి డౌన్ సైడ్ పడింది. ఎక్కువ రియాక్ట్ అయింది. బట్ మార్కెట్‌లో కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చినా అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అన్నాము. ఈరోజు నిఫ్టీ అది ఐటీ స్టాక్స్ అనేది ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. ఈ హెచ్‌సిఎల్ టెక్నాలజీ రిజల్ట్ వచ్చింది. బట్ రిజల్ట్ ఓకే ఉంది. బట్ ఏందంటే ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల అప్ సైడ్ రావడం జరిగింది. నెక్స్ట్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ వచ్చేసి 1.69% 854 పాయింట్స్ అనేది నియర్లీ ఈ 854 పాయింట్స్ నియర్లీ 1.6% 7% పెరగడం జరిగింది. బట్ యెస్టర్‌డే‌తోని పోల్చుకుంటే మీ పోర్ట్‌ఫోలియోలో అనేది కొంచెం గ్రీన్‌గా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈరోజు. కానీ మన ఫర్దర్‌గా ఎలా ఉండబోతుంది మన మార్కెట్‌లో. నెక్స్ట్ వచ్చేసి మనకు 23,200 అనేది సపోర్ట్ దాని పైన గనుక హోల్డ్ అయ్యేదుంటే 23,500 దాని పైన 23,800 అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసి 23,000, 22,800 23,000 కనుక బ్రేక్ అయ్యి డౌన్ సైడ్‌కెళ్తుంటే మాత్రం మార్కెట్‌లో మళ్ళీ ఒక 1000 పాయింట్స్ వరకు మనం డౌన్ సైడ్ చూసడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మాట్లాడుకున్నాము. ఇది అనేది ఆప్షన్స్ ఎలా ఉండబోతుంది. ఆప్షన్స్‌ను ఓహ్, ఆధారంగా మార్కెట్ అనేది మూవ్ జరుగుతుంది. అంటే ఎక్స్‌పైరీ రోజున. దీన్ని కంట్రోల్ జేయడానికి సెబీ ఏవైతే వెయిటేజ్ స్టాక్స్ ఉన్నాయో, మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం గదా! రిలయన్స్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి. వాటిననేది ఒక అంటే కాన్స్టెంట్స్‌గా ఉంటాయి. లాస్ట్ 10 మినిట్స్, 20 మినిట్స్‌లో ఒక వెయిటేజ్ షిఫ్ట్‌లను మూవ్‌మెంట్ చేసేసి లాస్ట్ ఎక్స్‌పైరీ హాఫ్ అన్ అవర్, 1 అవర్ ముందు 500 పాయింట్స్ పెరగడం, 500 పాయింట్స్ తగ్గడం దానివల్ల ఇదివరకు వీక్లీ ఆప్షన్స్ ఉన్నప్పుడు గూడా అదే జరిగేది. కాబట్టే మన మార్కెట్ ఎటు సైడ్ ఎళ్తున్నాయనేది చెప్పలేకపోయాం. బట్ ఇప్పుడు వీక్లీ ఆప్షన్స్ పోయాయి గదా! మన మార్కెట్స్ ఏదన్నా సడెన్‌గా ఇప్పుడు 23,500 బ్రేక్ అయింది అనుకుంటే, మనకు 100 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ అప్ సైడ్ రావడం అదే రోజు రావటం జరుగుతుంది. దీనివల్ల ఏంటి మార్కెట్ అనేది డౌన్ సైడ్ తీసుకుంటుందా? లేదా అప్ సైడ్ ఎళ్తుందా? అనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికని చెప్పేసి సెబీ ప్రయత్నాలు చేస్తుంది. బట్ ఎలా ఉంటుందనేది ఒకసారి చెక్ జేసుకోవాలి తర్వాత నెక్స్ట్. మన మార్కెట్‌లో వచ్చేసి 23,200 అనేది సపోర్ట్ లెవెల్. అది బ్రేక్ అయితే 23,100, 200 అనేది స్లోగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకు అప్ సైడ్ వచ్చేసి 22,300 గనుక హోల్డ్ అయ్యి ఉంటే 23,500 అనేది నెక్స్ట్ అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా ఒక న్యూస్ వస్తే మాత్రం మనకు ఇది జంప్ అవుతూ మనకు 24,000 దాకా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. పాజిటివ్ న్యూస్ వచ్చేదుంటే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. నిన్న మనం అనుకున్నాము బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి పడడానికి అంటే ఎక్కువగా రియాక్ట్ అయింది. మనకు మార్కెట్స్ నెక్స్ట్
పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ చాలా వచ్చిందని అనుకున్నాం. బట్ అనుగుణంగానే ఈరోజు పెరగడం అనేది జరిగింది. మనకు నెక్స్ట్ వచ్చేసి 48,800 అనేది సపోర్టు. నెక్స్ట్ 48,500 డౌన్ సైడ్ సపోర్టు. అప్ సైడ్ వచ్చేసి 49,000 49,000 తర్వాత 250 అనేది అప్ సైడు మనకు 250-300 మధ్యలో అప్ సైడ్ అనేది రెసిస్టెన్స్‌గా ఉంది. కాకపోతే మార్కెట్‌లో ఏందంటే న్యూస్ కార్పొరేట్ అంటే టాక్స్ అనేది కొంచెం రిబేట్ ఉండొచ్చు. ఈ బడ్జెట్‌లో అనే న్యూస్‌తోనే మార్కెట్‌లో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ రావడం జరిగింది. అలా గనుక వచ్చేదుంటే కార్పొరేట్‌కు టాక్సెస్ కొంచెం వెసులుబాటు కల్పించే విధంగా ఉండేదుంటే మన మార్కెట్‌లో అనేది అప్ సైడ్ రావడానికి ఎక్కువగా ఉంటుంది. బెస్ట్ ఏంటంటే మన మార్కెట్‌లో ఎప్పుడైతే అంటే పర్చేసింగ్ పవర్ ఎప్పుడైతే ఉంటుందో జనాల దగ్గర అమౌంట్ ఎప్పుడైతే ఉండి పర్చేసింగ్ చేస్తారో అప్పుడు మాత్రమే మన మార్కెట్‌లో ఎప్పుడు కూడా మనీ అనేది సర్క్యులేట్ అవుతూనే మన మార్కెట్‌లో అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనీ టైట్ ఉంటుందో అప్పుడు మనము మార్కెట్‌లో అనేది సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు మార్కెట్‌లో అనేది ఆహ్, అమ్మకాలు కొనుగోలు అనేది చాలా తక్కువ జరుగుతుంది. దాంతో ఆ ఎఫెక్ట్ అనేది మన మార్కెట్ మీద పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే మనకు సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్‌లో వచ్చేస్తే మనకు 49,000 అనేది రెసిస్టెన్స్‌గా ఉంది. అది 49,000 బ్రేక్ అయితే మాత్రం అప్ సైడ్ వచ్చేసి 49,500 నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సపోర్ట్ వచ్చేసి 48,500 అనేది డౌన్ సైడ్ సపోర్ట్‌లో ఉంది. నెక్స్ట్ మన మార్కెట్‌లో మనం అనుకున్నాం మంచి స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ఉంచుకుంటే మాత్రం బెనిఫిట్స్ అనేది ఉంటాయని జెప్పేసి అనుకున్నాం. ఈరోజు చూడండి బయోకాన్ వచ్చేసి 387, 390 దాకా ఎళ్ళింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ రావడం జరిగింది. బట్ మంచి స్టాక్స్ మీరెప్పుడు కూడా పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా మనకు మార్కెట్ పెరిగినప్పుడు అప్ సైడ్ రావడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ కొన్ని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము. బట్ ఇప్పుడు గూడా మనం ఒక్కసారి చెక్ జేసుకొని ప్లస్ మనం చెప్పాం గదా! సేల్స్ ఉండి పీఈ గ్రోతు, పీఈ రేషియో, పీజీ రేషియో ప్లస్ పీఈ స్టాక్ పీఈ ఎంతలో ఉంది, ఇండస్ట్రీ పీఈ ఎంతలో ఉంది ఒకసారి చెక్ చేసుకుంటే మాత్రం మీరు అప్ సైడ్‌కెళ్ళిన స్టాక్స్ ఒక్కసారి ఆ పీఈ రేషియో చెక్ చేసుకొని మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉన్న రేట్ అప్పుడు మనం తక్కువలో ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకుంటే మనకు బెనిఫిట్‌గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ మనకు అప్‌కమింగ్ న్యూస్ మనకొచ్చేసి 13థ్ నిన్నొచ్చేసి ఇన్ఫ్లేషన్ వచ్చేసింది 5.23 ఎక్స్‌పెక్ట్ చేస్తే 5.22 అంటే ఎక్స్‌పెక్టేషన్ కంటే డౌన్ వచ్చింది. ప్రీవియస్ వచ్చేసి 5.48 ఇన్ఫ్లేషన్ అనేది తగ్గడం అనేది పాజిటివ్ న్యూస్ మనకు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం అనేదే పాజిటివ్. మిగతా అన్ని తగ్గడం అనేది ఇంట్రెస్ట్ రేటు తగ్గడము పాజిటివ్. ఇది ఇన్ఫ్లేషన్ కూడా తగ్గడం పాజిటివ్. అన్నీ కూడా మాక్సిమం తగ్గితే అనేది పాజిటివ్‌గా ఉంటుంది. జీడీపీ గ్రోత్ అనేది మాత్రం పెరిగితే మనకు పాజిటివ్‌గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ డబ్ల్యూపీఐ ఇన్ఫ్లేషన్ మనకు 14థ్ ఇది కూడా 2.3 వచ్చింది. యాక్చువల్‌గా 2.37 ఇన్ఫ్లేషన్ కొంచెం స్లైట్‌గా పెరిగింది. ఇప్పుడు వచ్చేసింది 14థ్ ఈరోజు వచ్చిన డాటా. నెక్స్ట్ వచ్చేసి 15థ్ యూఎస్ డాటా ఉంది. 15థ్ 30 తారీఖున ఇంట్రెస్ట్ డిసిషన్ అనేది 30 తారీఖు ఉంది. ప్లస్ మేజర్‌గా ఏందంటే ట్రంప్ అనేది 28న ఎలక్ట్ అవుతాడు. దాంతో మనకు అంటే స్టాక్స్ ఎక్కువగా టాక్స్‌లు విధించే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతోనే మన మార్కెట్‌లో అనేది ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ జేయడం జరుగుతుంది. చూడండి ఎఫ్ఐఎస్ కూడా ఈరోజు కూడా సెల్లింగ్ వచ్చేసి 8,132 క్రోర్స్ అనేది సెల్ చేశారు. డీఏఎస్ 7,901 క్రోర్స్ అనేది బై చేయడం జరిగింది. ప్లస్ దీంతో పాటు మన మార్కెట్స్ పడుతుంటే ఎఫ్ఐఎస్ అంటే మన ఆహ్, డీఏఎస్ బై చేస్తూనే ఉన్నారు. ప్లస్ మన దగ్గర నుంచి అంటే రిటైల్ పీపుల్ నుంచి వచ్చే ఎస్ఐపీలు ఉంటాయిగా మంత్లీ ఎస్ఐపీలు అనేది ఇప్పుడు డిసెంబర్‌లో చాలా కూడా క్యాన్సలేషన్ జరగడం అంటే మార్కెట్ పడుతుంది కాబట్టి జనాలు భయపడి సిప్‌లనేది స్టాప్ చేయడం జరుగుతుంది. బట్ సిప్ అనేది మీకు మార్కెట్ డౌన్ అయినప్పుడే మనకు బెనిఫిట్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏందంటే సిప్‌లనేది మనం కంటిన్యూయస్‌గా మార్కెట్ ఎలా ఉన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ పెడితేనే మనకు లాంగ్ టర్మ్‌లో గ్రోత్ అనేది ఉంటుంది. ప్లస్ సిప్ గాని, లంప్ సమ్ గాని డౌన్‌లో ఉన్నప్పుడు మనకి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తేనే మనకు బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది.
ఈ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ చేయడం అనేది మన మార్కెట్‌లో కన్సర్న్ అంటే నెగెటివ్‌గా ఉంది. బట్ వన్స్ ట్రంప్ ఎలక్ట్ అయ్యాక మనకు రేట్స్ గానీ, నెక్స్ట్ అక్కడ వాళ్ళకి ఫేవరెట్‌గా ఎందుకంటే బాండ్స్ అనేది అక్కడగా రిస్క్ రిస్క్ ఫ్రీ అనేది ఎక్కువగా ఉంటుంది. బాండ్స్‌లో రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ అక్కడ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి మన దగ్గర నుంచి సెల్ చేసి అటు వెళ్తున్నారని చెప్పేసి కానీ బట్ మనది ఎప్పటికైనా ఎమర్జింగ్ మార్కెట్ కాబట్టి మళ్ళీ పెరిగితే అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ మన మార్కెట్‌లో వచ్చేసి ఆహ్, యాస్ పర్ అంటే డేటా ప్రకారం మనం ఎఫ్ఐఎస్ వచ్చేసి స్ట్రాంగ్ సెల్లింగ్ ఇండెక్స్ ఫ్యూచర్‌లో స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు వాళ్ళు. ఆహ్, ఇండెక్స్‌లో బేరిష్ ఉన్నారు. ఫ్యూచర్స్‌లో మాత్రం స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. స్టాక్స్‌లో కూడా మళ్ళీ ఆహ్, బేరిష్ ఉన్నారు. అంటే ఫ్యూచర్స్ మాత్రం బై చేస్తున్నారు. ఇండెక్స్ మాత్రం సెల్ సైడ్ చేస్తున్నారు. అంటే ఏంటి? ఇందులో ఉన్న కొన్ని స్టాక్స్ మాత్రమే స్పెసిఫిక్ స్టాక్స్ అనేది బై చేసి ఉంచుకుంటున్నారు. నెక్స్ట్ క్లయింట్స్ కూడా నెక్స్ట్ స్ట్రాంగ్ బుల్లిష్‌గా ఉన్నారు. టీఏఎస్ మాత్రం ఫ్యూచర్స్ అనేది స్ట్రాంగ్ బేరిష్‌గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎఫ్ఐఎస్ అనేది ఎఫ్ఐఎస్ బేరిష్‌గా ఉన్నారు. డిఏఎస్ కూడా స్టాక్ ఫ్యూచర్స్‌లో స్ట్రాంగ్ బేరిష్‌గా ఉన్నారు. కాబట్టి మార్కెట్‌లో షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చినా మళ్ళీ అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఓన్లీ షార్ట్ కవరింగ్ తర్వాత మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మార్కెటు బుల్లిష్ టర్న్ అయితే అప్ సైడ్ టర్న్ అయింది అనుకుంటే మాత్రం మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ప్లస్ మన మార్కెట్‌లో వచ్చేసి ఎక్కువగా అంటే ఫ్యూచర్స్‌లో అంటే లాంగ్ సైడ్ ఉన్నారు. బట్ ఏంది అంటే మార్కెట్‌లో ఎక్కువగా సిగ్నిఫికెంట్‌గా అంటే ఏమి అయితే ఎక్కువగా అయితే మనం చెప్పలేము. బట్ లాంగ్ టర్మ్ అయితే లాంగ్స్ అయితే కొంచెం యాడ్ అయ్యాయి. దాంతో మన మార్కెట్స్ అనేది అప్ సైడ్ రావడం జరిగింది. మంచి స్టాక్స్ అనేవి మీరు పర్చేజ్ చేసి ఉంచుకున్నారనుకోండి, మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. మెయిన్ ఏందంటే మార్కెట్ ఇండెక్స్ బేస్డ్ మీద ప్లస్ ఆధారపడి ఉంటుంది. ప్లస్ స్టాక్స్ అనేది ఏంటంటే ఇండివిడ్యువల్ స్టాక్స్. మనకు ఇప్పుడు రిలయన్స్ ఉందనుకోండి. రిలయన్స్ 1230 ఉంది. ఇది పర్చేజ్ చేసి ఉంచుకున్నాం అనుకోండి. మనకు డౌన్ సైడ్ వచ్చేస్తే మనకు నెక్స్ట్ ఇది ఎళ్తే అంటే మనకు ఒక సైడ్ ఒక అప్ సైడ్ నుంచి రావడానికి ఎంతైతే ఆస్కారం ఉంటుందో, డౌన్ సైడ్ మార్కెట్‌లో పడ్డప్పుడు కూడా డౌన్ సైడ్ వస్తుంది. బట్ మళ్ళీ అప్ సైడ్ ఇమ్మీడియేట్‌గా వెళ్ళడం జరుగుతుంది. బజాజ్ ఫైనాన్స్ చూడండి 64, 60, 200 నుంచి నాకు 7000 దాకా ఎళ్లి మళ్ళీ డౌన్ సైడ్ రావడం. మార్కెట్‌లో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతుంది. మీరు పర్చేజ్ చేసుకున్న స్టాక్స్ అనేది మీరు ఏదైతే అనుకుంటారో 20%, 30% అనుకున్న తర్వాత మీరు అనేది స్టాప్ లాస్ ఒక 5% స్టాప్ లాస్‌తోని మెయింటైన్ చేసుకుంటే రూ. 5 ఆర్ 5 మీరు యాస్ పర్ అంటే మీ స్టాక్స్ యొక్క వాల్యూని బట్టి ఈ పర్సెంటేజ్ వస్తే సెల్ చేసుకుంటాను అనుకున్న తర్వాత దాన్ని అప్ సైడ్ ఎళ్ళిందనుకుంటే మీరు చేంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకు ఈజీగా ఇందులో మార్కెట్‌లో గెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్లస్ రేపటికి మనకు మార్కెట్‌లో వచ్చొచ్చి ఎక్కువగా అంటే చూడొచ్చిన స్టాక్స్ ఏది అంటే ఏలో ఒకటి చూడండి. జియో ఫైనాన్షియల్, ఎస్‌బిఐ, ఆదిత్య బిర్లా క్యాపిటల్, జీఎంఆర్, టాటా పవర్, అంబుజా, ఐఆర్ఎఫ్‌సి, ఆర్ఈసీ, పీఎఫ్‌సి అనేది కొంచెం వాచ్ చేసుకోండి. మీరు వాచ్ చేసుకొని స్టాక్స్‌ను వన్స్ మొమెంటమ్ వచ్చింది. మార్కెట్స్ అప్ సైడ్ రావడం జరుగుతుంది అనుకున్నప్పుడు మీరు పర్చేజ్ చేసుకున్నారనుకుంటే మీకు ఇంట్రాడే కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్‌లను మీరు పర్చేజ్ చేసుకొని వాచ్ లిస్ట్ అంటే మంచి స్టాక్స్‌ను మీరు ఫైండ్ ఔట్ చేసి ఆహ్, వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్‌గా మీకు మార్కెట్ మొమెంటమ్ వచ్చినప్పుడు మనకు అప్ సైడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఆ స్టాక్స్ అనేది. ఈరోజు చూడండి మనకు నిఫ్టీ కాంట్రిబ్యూట్ చేసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎన్‌టీపీసీ, ఎస్‌బీఐ, ఐసీఐసీ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్, హిందాల్కో అన్నీ కూడా పాజిటివ్ ఉంటే టెక్నాలజీ స్టాక్స్ అనేది ఆల్రెడీ మొన్న పెరిగాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావడం జరిగింది. కాబట్టి మన స్టాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు చూడండి ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకు, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఇంతకుముందు డౌన్ సైడ్ వచ్చినా కూడా మళ్ళీ ఈసారి చూడండి పెరగడం జరిగింది. కాబట్టి ఏందంటే మంచి స్టాక్స్ మీరు పర్చేజ్ చేసుకుంటే ఆల్వేస్ మార్కెట్‌లో అనేది బెనిఫిట్ పొందొచ్చు.
కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఒక్కసారి మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సంప్రదించి ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ఫ్రెండ్స్.